పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు టేస్టీగా చాలా కమ్మగా ఉండే పల్లెటూరి స్టైలు మొక్కజొన్న వడల్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. కొంచెం కూడా నూనె పీల్చకుండా చాలా బాగా వస్తాయి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయన్నమాట. ఏం కావాలి, ఏమేమి వేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా నేను మా తోటలో ఉన్న మొక్కజొన్న పొత్తుల్ని తీసి తెచ్చుకున్నానండి. నేను ఒక 4 పొత్తులైతే తీసుకొచ్చాను. ఇగోండి అవే అనమాట. వీటిని తొక్క తీసేసిన తర్వాత గింజలనేది ఒలుచుకోవాలి. మనకి ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు మొక్కజొన్న పొత్తులంటే ఇప్పుడు చూసారు గదా! ఇలా ఉండాలనమాట. గింజ ఇలా ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మరీ లేతవి కాకుండా, మరీ ముదురువి కాకుండా మధ్యస్థంగా ఉన్నయి తీసుకోవాలి. వీటిని ఇలా మొత్తాన్ని ఒలిచేసుకోవాలండి. ఒలిచేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనకి కారానికి తగ్గట్టుగా నేనిక్కడ 8 పచ్చిమిర్చినైతే వేసుకుంటున్నాను. దీన్ని 2 భాగాలుగా ముక్కలు చేసి వేసుకోండి. అలాగే చిన్న సైజు అల్లం ముక్కను వేసుకోండి. వడలు ఎప్పుడు వేసుకున్నా అల్లం ముక్కను వేసుకోవాలండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది. మరీ మెత్తగా కూడా అవసరం లేదు. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. మనము మొక్కజొన్న గింజలు వీటిని కలిపేస్తే మొక్కజొన్న అనేది పేస్ట్ అనేది బాగా మెత్తగా అయిపోతది. అలా కాకుండా సెపరేట్‌గా మనం మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు గదా! ఇలా అయితే సరిపోతుందనమాట. అదే గ్రైండర్‌లోని సేమ్ మనం అదే మిక్సీ జార్‌లోని మనం కొన్నిగా మొక్కజొన్న గింజలు వేసుకొని కోర్స్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలా అని బరకగా కూడా కాకుండా మధ్యస్థంగా మీకు చూపించాను గదా! ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటే మనకి నూనె అనేది అస్సలు లాగకుండా క్రిస్పీగా చాలా బావుంటాయన్నమాట. ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లోకైతే తీసేసుకుందాము. మనం ముందుగా పచ్చిమిరపకాయ పేస్ట్ తీసుకున్నాం కదా! అందులోకైతే తీసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్‌ని కూడా మనం తీసేసుకొని ఒక వాయని బాగా బరకగా, ఒక వాయని కొంచెం మెత్తగా పెట్టుకున్నాడనుకోండి, మీకు 2 సమానంగా మిక్స్ అవుతాయన్నమాట. బాగా వస్తాయి వడలు కూడా. ఒక వాయని బాగా బరకగా పెట్టుకోండి. అసలు వాటరే వేయొద్దండి. మనం గింజలు మిక్సీ చేసేటప్పుడు వాటర్ వేయొద్దు. వాటర్ వేస్తే మనకు నూనె అనేది పీలుస్తాయన్నమాట. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని. అలాగే తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి. ఉప్పు వేయటం వల్ల మనకి పిండి పలుచగా అయిపోతుంది. లేదంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా ఉప్పుని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నలగలేదు అని అనిపిస్తే ఉప్పు వేసి గ్రైండ్ చేయండి, నలుగుతుంది. వాటర్ వేయొద్దు. వాటర్ వేస్తే మనకి గారె కొంచెం నూనె లాగే అవకాశం ఉంటుంది. నేనిక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి ఈ మిక్సీ జార్‌లో వేసినప్పుడు. ఇలా మొత్తాన్ని అన్నిటిని కలుపుకొని చూడండి. ఇలా వచ్చిందనుకోండి, మనం సమానంగా రౌండ్‌గా నూనె లాక్కుండా కరెక్ట్‌గా వస్తాయి. బేస్ అనేది ఇలా ఉండాలి. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని సమానంగా వేడిగా ఉన్నప్పుడు మనం వీటిని వడల్ని వేసుకోవాలి. చేత్తో వేసుకునే అలవాటు ఉంటే చేత్తో వేసుకోండి. లేదంటే కవర్ మీద వాటర్ చేతికి అప్లై చేసుకొని వేసుకోండి. కానీ ఇలా రౌండ్‌గా, గుండ్రంగా చుట్టినట్లయితే మనకి వడ కూడా రౌండ్‌గా, గుండ్రంగా వస్తుంది. వడకి మనం హోల్ పెట్టే అవసరం ఉండదండి. గారెకి మాత్రమే హోల్ పెడతాము. కొంతమంది వడలకు కూడా పెట్టుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది గదా! మెల్లగా ఒక్కొక్కటి వేసుకోవాలి. నాకేంటంటే కెమెరా స్టాండ్ పక్కనే ఉండడం వల్ల కొంచెం ఆ వీడియో తీయడం వల్ల నాకు కొంచెం ఆయిల్ చిల్లినట్టు అనిపిస్తుంది. ప్రతి వడని అలాగే జాగ్రత్తగా సైడ్ నుంచి వేసుకోవాలి. నూనె హీట్ అయినా కూడా ఏమవుతుందంటే పైన లేయర్ అంతా నల్ల కలర్ వచ్చేస్తుంది. లోపల పిండి పిండిగా ఉంటుంది. అలా కాకుండా 80% ఆయిల్ హీట్ అయినప్పుడు మనం వేసుకుంటే సమానంగా వేగుతుందనమాట. లోపల వరకు మంచిగా వేగుతుంది. ఇంకొకటి ఏంటంటే వడలు దలసరిగా కాకుండా పలచగా వేసుకుంటే క్రిస్పీగా చాలా బావుంటాయనమాట. లోపల వరకు మంచిగా మగ్గుతాయి. దలసరిగా లోపల పిండి పిండిగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే వడల్ని ఎప్పుడైనా పలుచగా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కానీ ఇవి వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మనకి బొబ్బరపప్పు వడలు వేగినంతగా అయితే ఏగవనమాట. ఇది మనకి మొక్కజొన్న వడలు కాబట్టి కొంచెం టైం, ఫ్లేమ్ కూడా సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో వేసుకోండి. ఒక్కసారి బాగా వేగిన తర్వాత మాత్రమే వడని కదపాలి. లేదంటే వడ విడిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా! ఒక్కొక్కటి మెల్లగా వేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనం అప్పటికప్పుడు మనకి బజార్‌లో స్వీట్ కార్న్ గానీ, ఇవి గానీ దొరుకుతూ ఉంటాయి గదా! అలాంటి టైంలో ఇలా వడలు వేసుకుంటే టేస్టీగా చాలా బావుంటాయి. ఇది ఒకప్పుడు బాగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి ఈ మొక్కజొన్న వడలు గానీ ఇలాంటివి. ఎక్కువ ఇన్‌స్టెంట్‌గా అయిపోయే వాటినియే చేస్తున్నారు కదా! ఇది కూడా ఇన్‌స్టెంట్‌గానే అయిపోతుంది. మాకు తొందరగా అయిపోతుంది. పప్పు నానబెట్టక్కర్లేదు అసలు దీనికి. మనకి 2 మొక్కజొన్న పొత్తులు ఉంటే చాలు, వెంటనే మనం వేసేసుకోవచ్చు. ఇన్‌స్టెంట్ అనుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైకు, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి వస్తాయన్నమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ కాకపోతే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయట్లేదు, నోటిఫికేషన్ అనేది వెళ్ళదన్నమాట. ఒక వాయి తర్వాత మరొక వాయి వేసుకుంటూ ఇలా మనం సమానంగా వేయించుకోవాలి. లేదంటే మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే ఏగకపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకొని తిప్పుకుంటూ రెండు వైపులా బాగా వేయించుకోవాలి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి మొక్కజొన్నలు వస్తాయి కదా, ఇది సీజన్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ట్రై చేయండి. ఇలా అయితే వచ్చినాయి చూడండి. అసలు వితౌట్ ఆయిల్ అని చెప్పొచ్చు. మనం ఎంత డీప్ ఫ్రై చేసినా కొంచెం కూడా ఆయిల్ అయితే తీసుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.